నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగోల అఫీషియల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా పెద్ద తాతయ్య వాళ్ళ ఇంట్లో, అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయిది అబ్బాయిది ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఫంక్షన్ జరిగే 1 డే ముందు అయితే ఇంటి ముందు ఇన్స్టాంట్ పందిరి అయితే వేపిస్తున్నారు. ఇక్కడ ఇన్స్టాంట్ పందిరి అంటే ఏంటో అనుకున్నారు, జస్ట్ ఫంక్షన్ అన్న రోజులు పందిరి వేపించుకొని మళ్ళీ ఓనర్స్ కి రిటర్న్ చేసేదాన్ని నేను సింపుల్ గా ఇన్స్టాంట్ పందిరి అన్న పేరు అయితే పెట్టుకున్నాను. ఇంకా పందిరి వేసిన నైటే మా కజిన్స్ రిలేటివ్స్ అందరం కలిసి నైట్ అయితే ఫుల్ చిల్ అవుతున్నాం. ఇక్కడ ఫస్ట్ హౌజీ ఆడాము. హౌజీ టికెట్స్ అయిపోయేసరికి హల్దీ రోజు డాన్స్ ప్రాక్టీస్ చేసాము. ఆ డాన్స్ వీళ్ళందరికీ చూపిస్తుంది. సో ఇదంతా చూసి అయితే మాకు మెయిన్ గా 2 తింగర్ కజిన్స్ ఉన్నారు. వాళ్ళు ఫుల్ ఎక్కిరిచ్చి ఆ పిల్లని అయితే ఆట పట్టిస్తున్నారు. ఇంకా 2 దాకా ఇలా గోల చేసుకుంటూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లెగిసిపోయాము. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఒక పక్కన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు హల్దీ అయిపోయినాక తినటానికి. ఆ రోజు భోజనాలు కూడా మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే, అందుకే మా వాళ్ళందరూ కలిసి వాళ్ళ చేతులతోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్క వంట జరుగుతుంటే ఇంకొక పక్క హల్దీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మా ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా మేము ఇంటి దగ్గరే చేసుకుంటాము, ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ ఇల్లు. సో రిలేటివ్స్ అందరూ ఒక దగ్గరే ఉండేసరికి ఏదైనా ఫంక్షన్ చేసుకున్న హడావిడి కానీ గోల కానీ ఏదైనా మాకు అక్కడే సందడిగా ఉంటుంది. అందుకే ఇంటి దగ్గర అయితే చేసేసుకుంటాము. సో హల్దీ కూడా ఇంటి దగ్గరే పెట్టారు మా మావయ్య అయితే. అది కూడా నా కోరిక మేరకు. డెకరేషన్ అయిపోయినాక మా వాళ్ళని కూడా మంచిగా అందరు రెడీ అయిపోయినాక మా మరదలు ఇంకా మరిది ఇద్దరిని కలిపి హల్దీ ఈవెంట్ కి అయితే తాంబూలం ఇచ్చి తీసుకొస్తున్నారు. పైన నుంచి మా కజిన్స్ ఫ్లవర్స్ జల్లుతున్నారు ఫొటోస్ మంచిగా రావటం కోసం. ఇందాక 2 తింగర్ కజిన్స్ ఉన్నారు అన్నాను కదా, ఈ పైనుంచి ఫ్లవర్స్ వేసే వాళ్ళే ఆ 2 తింగరోళ్ళు. వీళ్ళిద్దరు కూర్చోబోయే ముందు ఒక 5గురి చేత అక్షంతలు అయితే వేపించారు కూర్చునే ప్లేస్లో. ఆ తర్వాత వీళ్ళిద్దరికి తాంబూలం అయితే ఇచ్చి కూర్చోబెట్టారు. నేను ఇక్కడ వాటర్లో హల్దీ అయితే మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే వాటర్లో హల్దీ మిక్స్ చేయటం మర్చిపోయారంట. అందుకే నేను ఒక చెయ్యి వేసా హల్దీ మిక్స్ చేయడానికి. సో ఫొటోస్తో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫొటోస్ తీసేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయికి అమ్మాయికి కొన్ని పోజెస్ అయితే పెట్టి ఫొటోస్ తీశారు. ఫస్ట్ గర్ల్స్ బ్యాచ్ వచ్చామన్నమాట. మాకైతే ఒక 2 పోజెస్ చెప్పారు. ఆ 2 పోజెస్ మేము మంచిగా ఒక 5 మినిట్స్ లో 10 మినిట్స్ లో చేసుకొని వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ బాయ్స్ బ్యాచ్ వచ్చారు. వీళ్ళు ఉన్నారండి పెద్ద తింగరోళ్ళు. ఒక్కటి వచ్చి గంట చేస్తున్నారు పోజు. సగం ఆడే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక దోల పని అయితే చేశారు. ఈ స్మోక్ అనేది ఏదైనా 2 ఓపెన్ చేసిస్తే ఆ షూట్ అంతా బాగా వచ్చేది. ఉన్న 5 తీసుకొని ఫైట్ చేసేసరికి మొత్తం పొగ అయిపోయింది. ఆ 5 మినిట్స్ మొత్తం అల్లకల్లోలం అయితే అయిపోయింది. ఇక్కడ బాయ్స్ చేసిన పనికి మా బుడ్డిగాడి రియాక్షన్ అయితే చూడండి. ఇంకా స్మోక్ అంతా వెళ్ళిపోయినాక మళ్ళీ ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ వైజ్ వచ్చి అందరు ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నేను ఎందుకు అరుస్తున్నానంటే మా అమ్మమ్మని ఫోటో దిగటానికి అయితే పిలుస్తున్నాను, అందుకే అట్లా గై అరుస్తున్నాను. అందరు ఫ్యామిలీస్ ఫొటోస్ అయిపోయినాక లాస్ట్లో హల్దీ అంటే ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ఫోటోషూట్స్ అనేవి చేస్తున్నారు కదా, సో అలా కూడా అమ్మాయికి అయితే ఫోటోషూట్ చేశారు. ఇక్కడ నా వీడియోలో పోజ్ ఇమ్మంటే మా మావయ్య బుగ్గకున్న కుంకుమ చెరుపుతున్నాడు మా బుడ్డిగాడు. మళ్ళీ మా బాయ్స్ అయితే ఇంకొక గోల్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా హల్దీ స్టార్టే అవ్వలా, జస్ట్ ఫొటోస్ దాకా వచ్చింది అంతే. అమ్మాయికి ఇంకా మంగళ స్నానం స్టార్ట్ చేయలేదు. వీళ్ళు అప్పుడే కుంకాలు పసుపులు తీసుకొని మొహానికి పూసుకోవటం వాటర్తో కొట్టుకోవటం స్టార్ట్ అయితే చేసేసారు. ఒక పక్కన హడావుడి జరుగుతుంది. ఇంకా వీళ్ళు ఎలాగో ఆగేలాగా లేరని చెప్పేసి మా మావయ్యలు తొందరగా అమ్మాయికి అబ్బాయికి మంగళ స్నానం అయితే స్టార్ట్ చేసేసారు. మీరు వీడియో స్టార్టింగ్లో చూడొచ్చు ఈ డెకరేషన్ అంతా ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారో. వీడియో ఎండింగ్లో అయితే మీరు అది ఎక్స్పెక్టే చేయొద్దు. ఫుల్ తన్నుకున్నాము. ఇదంతా తర్వాత చేసాము. ఆ ఫ్లవర్స్ తీసుకొని కొట్టుకోవటం, ఆ పసుపు నీళ్ళు జల్లుకోవటం, పిచ్చిగా అయితే ఎగిరాము. ఇంకా అందరం ఫుల్ హల్దీ ఆడేసుకొని అలిసిపోయి వచ్చి భోజనాల దగ్గర అయితే కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి తినేసి మళ్ళీ హౌజీ ఆడాం. కాకపోతే ఆ క్లిప్ అనేది యాడ్ చేయలేదు. ఇలా మా హల్దీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఫంక్షన్ వీడియో ఇంకొన్ని రోజులు అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.